నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 34వ డివిజన్ పరిధిలో పలు వీధుల్లో ఈ రోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం స్థానిక డివిజన్ ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి వివరించారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని, గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బ్యారేజ్ వేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేయాలని, పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు తదితరులు ఉన్నారు. సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పట్నాయక్ కాలనీ, దండి వీధి, ఆరంగి వీధి, ఇది 34 ఆరంగి వీధి, గోనెలవారి వీధి, ఆరంగి వీధిలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయా లేదా అందరికీ, లేదంటే మైటీడీ యాప్ ద్వారా వాళ్ళని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని మేము నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి వీధుల్లో మౌలిక వసతుల సదుపాయాలు ఎలాగ ఉన్నాయి, త్రాగునీరు, మురుగునీరు కానీ, అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ విషయంలో కానీ, మళ్ళీ రోడ్స్ విషయంలో కానీ అన్ని సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ సంబంధిత సచివాలయ సిబ్బందికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజలకి మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అందించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ దిశగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 3,000 1,000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచింది. మనం 4,000 అని చెప్పి వెంటనే ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల బ్యాక్ది కూడా 3 నెలలు బ్యాక్ది కూడా ఇచ్చాం. వికలాంగులది 3,000 6,000 ఇచ్చాం. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 5,000 10,000 ఇచ్చాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2 సిలిండర్లు అందరికీ పడ్డాయి. రేపు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుంది. అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఇస్తున్నాం. ఈరోజు అందరూ చాలామందికి అందరికీ అందే. ఎక్కడో ఒకటి అరాకొరా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అప్లోడ్ చేసి గ్రీవెన్స్లో ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్న వారందరికీ కూడా త్వరలో పడతాయి. మా ధ్యేయం ఒకటే. ఈరోజు ఇంటింటికి రావడానికి గల ముఖ్య కారణం సీఎం గారి ఆదేశం ఏంటంటే, అర్హులై ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు రాకపోతే అవన్నీ రెక్టిఫై చేయించి ప్రతి ఒక్కరికి అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే తోతాపూరి మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి రావడంతో మామిడి ధర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులతో, పల్ప్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. దిగుబడి ఎక్కువ ఉండడంతో మామిడి పంటను పల్ప్ ఫ్యాక్టరీలు తక్కువ ధరకు అడుగుతున్నారని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఈ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పల్ప్ ఫ్యాక్టరీలో కేజీ మామిడిని 8 రూపాయలు కొనాలని, 4 రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కేజీ 12 రూపాయల చొప్పున రైతులకు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి, సబ్సిడీ నగదులో 50-50 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తోతాపూరి మామిడి క్వింటాకు 1,490 రూపాయలను కేంద్రం ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అరసవల్లి ధరలో గల సవాణి విద్యాలయం యాజమాన్యం ఆధ్వర్యాన జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం విద్యార్థులు 100 అడుగుల జాతీయ పతాకంతో పాఠశాల నుండి తెలుగు ముసలయ్య కాలనీలోని మున్సిపల్ పార్క్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాతాకి జై, వందే మాత్రం, పెంగిలి వెంకయ్య అమర్ రహే నినాదాలు మిన్నంటాయి. ఫార్స్ లో జరిగిన
సమావేశంలో పలువురు విద్యార్థులు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య సేవలను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. ఆయన ఆశయాల సాధనకై తామందరం కృషి చేస్తామని, భారతదేశ పతాక ఔన్నత్యాన్ని దశ దిశలా చాటుతామని ప్రతినబూనారు. అనంతరం ఇంగ్లీష్ హెచ్ఓడి కె రవిరాజ్ మాట్లాడుతూ విద్యార్థులలో దేశం పట్ల ప్రేమ ఉండాలని, జాతీయ పతాకం జాతీయ గీతం పట్ల గౌరవభావం కలిగి ఉండాలని సర్వాణి విద్యాలయ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు అందించిన సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిఈటి శివశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో 7వ రోజు సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా మంగళవారం చెవిలో పువ్వులతో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాంలు మాట్లాడారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తోందని, సమ్మెకాలపు ఒప్పంద జీవోలు ఇవ్వకుండా కేవలం ఇంజనీరింగ్ వర్కర్లకు సంబంధించి కొద్ది మొత్తం పెంచుతూ జీవో జారీ చేయడం దుర్మార్గమన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏ శంకర్, డి యుగంధర్, ఏ శేఖర్, ఏ మోహన్, గణేష్, ఎన్ తిరుమల, పి మల్లమ్మ, ఏ జ్యోతి, ఏ గణేష్, ఆర్ శేఖర్, ఏ రాము, దేవి, వెంకట లక్ష్మి, డి లక్ష్మి, కె అప్పలకొండ పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గంలో తక్కువ ఆదాయంతో నడుస్తున్న దేవాలయాలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఫలించింది. తొలి విడతగా నియోజకవర్గంలోని 5, నరసనపేట 1, శ్రీకాకుళం 1 దేవాలయాలకు దోపదీప నైవేద్యం పథకం కింద నెలకు 10,000 రూపాయలను మంజూరు చేస్తూ దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా దేవాలయాల్లో ప్రతిరోజు దోపదీప నైవేద్య కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తూ సేవలు చేస్తున్న అర్చకులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఉద్దేశించి ఈ నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం, శ్రీ ఉమా కౌలి రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ ఉమా సహిత నీలకంఠేశ్వర స్వామి దేవాలయాలకు నెలకు 10,000 రూపాయలు అందనున్నాయి. నగరంలోని స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిసిసి ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి ఆధ్వర్యంలో జరిగిన మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలలో అంబటి కృష్ణారావు, తెంబూరు మధుసూదన్ రావు, చాంద్ భాషా, సాయిదుల్లా ఖాన్, చోడవరం చంద్రశేఖర్, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కాంగ్రెస్ లో మంచి నాయకుడు అని కొనియాడారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ మంగళవారం గార మండలం గార గ్రామంలో P4 యాప్ సర్వే కార్యక్రమాన్ని సమీక్షించారు. గ్రామస్తులతో మాట్లాడి యాప్ ద్వారా కుటుంబాల సమాచారం సేకరణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు బంగారు కుటుంబాలను సందర్శించి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. అధికారులను సర్వే ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలని ఆదేశించారు. తరువాత కలెక్టర్ కొత్తూరు సైరిగాం ఎంపీయు పాఠశాల సందర్శించారు. పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారితో చదువుల గురించి ప్రశ్నించారు. విద్యార్థుల హోంవర్క్ పుస్తకాలు, తరగతి పుస్తకాలను పరిశీలించి బోధన ప్రమాణాలను తెలుసుకున్నారు. విద్యార్థుల సమాధానాలు చెప్పిన తీరును ప్రశంసించారు. పాఠశాల భవనం, తాగునీటి సౌకర్యాలు, మిడ్ డే మీల్ వంటగది, టాయిలెట్ల పరిశుభ్రత తదితర అంశాలను కూడా ఆయన సమీక్షించారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే విధంగా బోధన పద్ధతులను అవలంబించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పరిధిలోని నవజీవన చిల్డ్రన్ హోమ్, శిశు గృహం, బాల సదనంను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో కార్యదర్శి కె హరిబాబు ఈ తనిఖీని నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, వారి పరిస్థితులపై ఆయన సమగ్రంగా ఆరా తీశారు. పిల్లలతో ప్రత్యక్షంగా ముచ్చటించి న్యాయపరమైన సూచనలు అందించారు. ఈ సందర్శనలో అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను తన సొంత కారుపై జనసేన ఎంపీటీసీ విక్రమ్ ఆసుపత్రిలో జాయిన్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే స్థానికులు అందించిన సమాచారం మేరకు పాలకొండలోని బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరలోని రోడ్డుపై ఓ మహిళ బైక్ మీద వస్తూ పడిపోయి గాయపడి స్పృహ తప్పిపోగా
ఏ ఆటోలు ఆపలేదని అక్కడే ఉన్న జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ హుటాహుటిన స్పందించి ఆసుపత్రిలో జాయిన్ చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుటుంబ సభ్యులు విక్రమ్కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా విక్రమ్ను అభినందించారు. నగరంలోని 31వ డివిజన్ పరిధిలో పలు వీధుల్లో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ రాష్ట్ర జంగం సాధికారిక డైరెక్టర్ విభూతి సూరిబాబు ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి వివరించారు. రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని, గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బ్యారేజ్ వేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేయాలని పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు సూరిబాబు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే శంకర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాధవ వెంకటేష్, జి సుభాష్, గౌరీశంకర్, శ్రీనివాసరావు, పద్మ, గౌరీశంకర్, రమేష్, శంకర్, సాహు, కుమార్, చరణ్ తదితరులు ఉన్నారు. వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జీడిపప్పు దేశ స్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ జేసీలకు భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు అభినందనలు తెలిపారు. జిల్లాలో జీడిపప్పు ప్రధాన పంటగా జీవనాధారంగా జీవించే రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తూ పంట అభివృద్ధికి చర్యలు తీసుకున్న కలెక్టర్ అందుకున్న అవార్డు పట్ల జిల్లా వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను గౌరవంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మణిశర్మ, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఫ్లోరోసిస్ వ్యాధిపై అవగాహన ఉండాలని జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అరుణా జ్యోతి సూచించారు. మంగళవారం టెక్కలి మండలం తెల్లి నీలాపురం గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్లోరోసిస్ వ్యాధి ఫ్లోరైడ్ నీటి ద్వారా సోకుతుందని, తద్వారా దంతాలు, ఎముకలు, కీళ్లు, వెన్నుముక బిగుసుకుపోవడం జరుగుతుందన్నారు. మనం తాగే నీటిలో ఫ్లోరైడ్ 0.50 నుండి 1.50 ppmను మించకూడదన్నారు. ఫ్లోరోసిస్ వ్యాధి సోకకుండా కాల్షియం ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ మౌనిక, MLHP దుర్గా శ్రావణి, ఆశా వెంకటలక్ష్మి, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నేర నియంత్రణ చర్యల్లో భాగంగా టెక్కలి పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ M. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను సోదాలు నిర్వహించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ KV మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా టెక్కలి పోలీస్ స్టేషన్లు పరిధిలో CI, SIల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారి పరిధిలో ఉన్న పలు వార్డు, గ్రామాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఊరు చివర ప్రాంతాల్లో సోదాలు చేసి అక్రమ మద్యం, గంజాయి నిల్వలపై ఆరా తీశారు. పాత నేరస్తులు, ట్రబుల్ మ్యాంగర్స్, కొత్త అనుమానిత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి జీవన విధానం, వృత్తి విధానంపై ఆరా తీసి చట్ట వ్యతిరేక అసహ్య కార్యకలాపాలు అరికట్టి నేర నియంత్రణ చర్యలు చేపడుతున్న జిల్లా పోలీసులు ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తనిఖీల్లో ఎటువంటి సరైన వాహనాల పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త వ్యక్తుల సమాచారాన్ని తెలపాలని సూచించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ శ్రీకాకుళం పరిపాలనా అధికారి మునిరామకృష్ణ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో నెట్వర్క్ ఎకనామిక్స్ భాగస్వామ్య ఆధారిత సామాజిక అభ్యాస మార్కెట్లలో ధరల విధానాలు అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ పరిశోధనను డాక్టర్ KP నవీన్ పర్యవేక్షణలో పూర్తి చేశారు. మునిరామకృష్ణ బీటెక్ను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఎంఫిల్ను IIT ఖరగ్పూర్లో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన RJUKTలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, పరిపాలనా అధికారిగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా RJUKT డైరెక్టర్ ప్రొఫెసర్ KVDG బాలాజీ, అకాడమిక్ డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, డీన్ వెల్ఫేర్ రవి, మోహన్ కృష్ణ చౌదరి, అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మునిరామకృష్ణకు అభినందనలు తెలియజేశారు. నిమ్మ తొక్కలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మనం చాలా పండ్లు, కూరగాయలను తొక్కలు తీసేసి తింటాం. ఆ తొక్కల్ని పారేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ తొక్కలతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ తొక్కలతో ఉపయోగాలేంటో తెలుసుకుందాం. నిమ్మకాయ తొక్కల్లో ఎన్నో
బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అవి చాలా శక్తివంతమైనవి. సింపుల్గా చెప్పాలంటే నిమ్మకాయ తొక్కల్లో చాలా పోషకాలు ఉంటాయి. టేబుల్ స్పూన్ తొక్కల్లో 3 క్యాలరీలు, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్, 1 గ్రామ్ ఫైబర్, 9% విటమిన్ సి ఉంటాయని పరిశోధనలో తేలింది. నిమ్మకాయ తొక్కల్లో ఉండే డి-లైమోనిన్ అనే పదార్థం గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ను తగ్గించగలవని పరిశోధనలో తేలింది. అమెరికాలో చాలామంది హై బీపీ, హై కొలెస్ట్రాల్, అధిక బరువు వల్ల వచ్చే గుండె జబ్బులతో చనిపోతున్నారు. నిమ్మకాయ తొక్కలు అధిక బరువును తగ్గించడమే కాదు, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అంతెందుకు, ద్రాక్ష పళ్ళలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటే నిమ్మకాయ తొక్కల్లోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నిమ్మకాయ తొక్కలను పీల్చితే చాలు ఆ వాసన వల్ల స్ట్రెస్ రిలీఫ్ కలుగుతుంది. నిమ్మకాయ తొక్కల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మనలో లివర్లో బైల్ యాసిడ్స్ కూడా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. గాల్ బ్లాడర్లో కొంతమందికి రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని నయం చేయాలంటే కూడా నిమ్మ తొక్కలు ఉపయోగపడుతున్నాయి. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న 200 మందికి డి-లైమోనిన్ ఇంజెక్షన్లు ఇస్తే 96 మందికి ఆ రాళ్ళు పూర్తిగా మాయమయ్యాయి. ఇలాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇకపై నిమ్మ తొక్కల్ని పారేయకండి. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పౌడర్ చేసి కూరల్లో వేసుకోవచ్చు. మార్కెట్లో నిమ్మ తొక్కల పౌడర్ కూడా దొరుకుతుంది. కానీ దానికంటే ఇంట్లో స్వయంగా చేసుకునే పౌడరే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నిమ్మ తొక్కల్ని ఎండబెట్టలేకపోయినా వాటికి చిన్న చిన్న ముక్కలుగా కోసి రోజువారీ వంటల్లో వేసుకుంటే సరి. అలా కూడా అవి ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు. కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.